ఈ 2024 సీఎం ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు పరిపాలన దక్షత కలిగిన మహానాయకుడు. అంటే ఇప్పుడు లేవా అవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సొంత పరిపాలన కాదు, సలహాదారు పరిపాలన. ఇది ఆయన సొంతగా పరిపాలిస్తే బాగానే ఉండేది. సలహాదారులే ఆయన మోసం చేశారు, అందుకని ఓడిపోతున్నాడు. సలహాదారులు పరిపాలించడం వల్ల ఇప్పుడు పరిపాలన బాగాలేదా? ఆ సలహాలు బాగాలా బాగాలా. ఓకే, మీరు బాపట్ల నియోజకవర్గం చూసుకుంటే ఒక పక్కన కోన రఘుపతి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, ఒక పక్కనేమో నరేంద్ర వర్మ గారు. మరి ఇరువురులో ఎవరు గెలుస్తారు? నరేంద్ర వర్మ వైట్ పేపర్, మచ్చలేని వాడు. కోన ప్రభాకర్ రఘుపతి గారిని బాపట్ల జనం ఊరిని అడిగినా ఆయన వైట్ బ్లాక్ చెప్తారు, ప్రజలు చెప్తారు. మరి వైట్ పేపర్ ఈ ఎలక్షన్కి మంచి కలర్ పేపర్ అయితే అవుతుంది అంటారా? గెలుస్తుందా? చెప్తుంటే వైట్ పేపర్ అయితే గెలవకేం చేస్తాడు? ఏమో రాజకీయం ఏ మలుపు తిరిగిద్దో. రాజకీయ మలుపు తిరగాల్సి తిరిగేది, తిరగకుండా చేసుకున్నాడు ఇప్పుడున్న నాయకుడు. కాబట్టి వర్మరాజు గారు గెలుస్తాడు. వర్మ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు? మెజారిటీ షర్మిల వల్ల కాంగ్రెస్ ఓట్లు తీరుస్తాయి, వైఎస్ఆర్సీ ఓటు తీరుస్తాయి. అందువల్ల పోయినసారి 15,000 మెజారిటీ గెలిచాడు రఘుపతి గారు. ఈసారి 15 పోయి ఒక 10-12 మెజారిటీ గెలుస్తూ ఉంటున్నాడు వర్మరాజు గారు.